రహ గయా. సమ్మి అన్నాడంట, నీ దగ్గర 3 పైసలే కదా ఉన్నాయి, ఆ 3 పైసలతో నువ్వేమేం కొనుక్కుంటావు అని అడిగాడంట. అప్పుడు హమీద్ మౌనంగా మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. నెక్స్ట్ పేర. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती है। कई चिमटे रखे हुए थे। हामिद को ख्याल आता है, दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतरती है तो हाथ जल जाते हैं। अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितना प्रसन्न होंगी, फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी। दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। हजारों दुआएं देती रहेंगी, फिर पड़ोसी की औरतों की दिखाएंगी। सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार के पहुंचती है और तुरंत सुनी जाती है। हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? चाह पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लेंगे। दुकानदार ने बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया। दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा? మిఠాయిలు కొనుక్కోవడం అయిపోయిన తర్వాత పిల్లలందరూ మళ్ళీ అక్కడ లోహపు వస్తువులు అంటే ఇనుప వస్తువులు అమ్మే దుకాణం కనిపించిందంట. అక్కడికి పరిగెత్తుకుని అందరూ వెళ్ళారంట. అక్కడ వెళ్ళగానే అవన్నీ చూశారంట. చూసి హమీద్కి ఒక చిమట అంటే పట్కారు కనిపించిందంట. అప్పుడు గుర్తొచ్చిందంట వెంటనే. వాళ్ళ నానమ్మ రొట్టెలు తిరగేసేటప్పుడు చేతితో తిరగేస్తుందంట. దానివల్ల ఆమె చేతులు కాలుతున్నాయంట. అదే గనక నేనే గనక ఈ పట్టకారు కొనుక్కుని పట్టుకెళ్ళి అమ్మకి ఇస్తే ఎంతో సంతోషిస్తుంది కదా, నాకు చాలా ఆశీర్వాదాలు ఇస్తుంది. అంతేకాకుండా ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయి నానమ్మ అంటే ఎంతో ప్రేమ అని పెద్దలందరూ కూడా నాకు మంచి మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇవన్నీ కూడా పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడికి చేరతాయి, నన్ను దేవుడు హ్యాపీగా చూస్తాడు అని మనసులో అనుకున్నాడంట. అనుకుని ఆ సామాను కొట్టు అతన్ని ఈ చిమట ఎంత అని అడిగాడట. అతను అడిగితే 6 పైసలు చెప్పాడంట. 6 పైసలు చెప్తే ఒక్కసారి అమ్మో 6 పైసలు చెప్పాడు, నా దగ్గర 3 పైసలే ఉన్నాయి కదా, ఇవ్వడేమో అనుకున్నాడంట. అయినా సరే ఏమైనా ఇస్తే ఇస్తాడని అడిగాడట. 3 పైసలకి ఇస్తావా అని అడిగాడట. అప్పుడు దుకాణదారు 3 పైసలకి ఈ చిమట ఇచ్చేసాడంట. నెక్స్ట్. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा हाथ में चिमटा देकर वह चौंकी। वह चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है अम्मा। कितने पैसे हैं? 3 पैसे दिए। ఇంటికి వెళ్ళిపోయాడు చిమటా పట్టుకుని. భుజం మీద పట్టుకుని చక్కగా మోసుకుంటూ వెళ్ళాడనమాట. వెళ్ళి పిలిస్తే వాళ్ళ అమీనా బయటికి వచ్చింది. బయటికి వచ్చి అడిగింది, ఏంటి చెమట తీసుకొచ్చావు అని అడిగిందంట. చెమట నేను అక్కడ కొన్నాను అని చెప్పాడు. ఎంత అని అడిగింది. 3 పైసలు అని చెప్పాడు. నెక్స్ట్. अमीना ने अपने माथे पर हाथ रखा। वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई, कुछ खाया ना पिया, लाया क्या चिमटा? सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया।
వెంటనే అమీనా నెత్తి మీద చేయి పెట్టుకుని, ఏంటి నువ్వు ఇటువంటి పనులు చేస్తున్నావో, నీకేమన్నా తెలివితేటలు ఉన్నాయా? మధ్యాహ్న సమయం అయిపోయింది, నీకేమో ఇచ్చింది 3 పైసలు, ఏమైనా కొనుక్కు తినకుండా చెమటాన్ని తీసుకొస్తావా అని ఆమె బాధపడింది. నెక్స్ట్, हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, वह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिया. అప్పుడు హమీద్ ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయ్యి, అమ్మ నువ్వు రొట్లు పెనం నుంచి తిప్పుతున్నప్పుడు నీ వేళ్ళు కాలుతున్నాయి, అది నేను చూశాను, అందుకనే నీకు ఈ చెమట తీసుకొచ్చాను అని చెప్పాడు. नेक्स्ट, अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. वह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. बच्चों में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों की खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. वह भी अपनी बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलकर हमीद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. हमीद इसका रहस्य क्या समझता? అమీనా మొదట చాలా కోపంగా మాట్లాడినా తర్వాత ఆ పిల్లవాడి ప్రేమకి తను కూడా స్నేహంగా మారిపోయి పిల్లాడు ఎంత త్యాగం. అమీనా మొదట చాలా కోపంగా మాట్లాడినా తర్వాత ఆ పిల్లవాడి ప్రేమకి తను కూడా స్నేహంగా మారిపోయి పిల్లాడు ఎంత త్యాగము, ఎంత మంచి గుణము, ఎంత తెలివితేటలు. పిల్లలందరూ కూడా బొమ్మలు కొనుక్కున్నప్పుడు, మిఠాయిలు కొనుక్కున్నప్పుడు తన మనసు ఎంత వేదన చెంది ఉంటుంది అని అమీనా మనసు ఇవన్నీ తలుచుకుని చాలా ఉక్కిరిబిక్కిరైపోయింది. వెంటనే పిల్లవాడిని తన మనసుకు హత్తుకుని ఆ పిల్లవాడితో పాటు తన కళ్ళ వెంట నీళ్లు జరజర రాలాయంట. ఎంత పిల్లవాడి మనసులో పైకి చెప్పలేని ప్రేమ, ఎంత ప్రేమ ఉంది అని అనుకుంటూ కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయట. ఈ కథ యొక్క విశేషం ఏమిటంటే, తన సుఖం సంతోషం గురించి అందరూ ఆలోచిస్తారు, అలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు.